హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో పూరి ఇంకా అందులోకి కాంబినేషన్గా బంగాళదుంప ఉల్లికారం కూరని చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడూ చేసే పూరి కూర కాకుండా ఇలా ఒకసారి బంగాళదుంప ఉల్లికారం చేసి చూడండి. అన్నంలోకి టిఫిన్స్లోకి తినచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. పూరీ పిండిని ఈ విధంగా కలుపుకున్నట్లయితే పూరీలు మంచి రుచిగా పొంగుతూ బాగా వస్తాయండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకుని అందులోకి 2 కప్పుల గోధుమ పిండిని వేసుకోవాలి. 2 స్పూన్ల తెల్ల గోధుమ రవ్వని వేసుకోవాలండి. సూజీ రవ్వ అంటారు కదా అది. రుచికి తగినంత సాల్ట్, 1 స్పూను పంచదార, 1 స్పూను ఆయిల్ వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని వీలైనంత సాఫ్ట్గా కలుపుకోవాలి. పంచదార వేయడం వలన పూరీలు మంచి రంగు వస్తాయండి, రుచి కూడా చాలా బాగుంటుంది. మనం గోధుమ రవ్వ వేసాం కాబట్టి పూరీలు ఎక్కువసేపు పొంగుతూ ఉంటాయండి, రుచి కూడా చాలా బాగుంటుంది. ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. నీళ్ళు అనేవి ఎక్కువ పట్టవండి, చూసి వేసుకోవాలి. పిండిని ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే పూరీలు అంత బాగుంటాయి. ఈ విధంగా కలుపుకున్న పిండిని ఒక్క అరగంట సేపు నానబెట్టుకున్నట్లయితే ఈ రవ్వ వాటర్ని పీల్చుకొని మరింత సాఫ్ట్గా అవుతుందండి. ఇప్పుడు మూత పెట్టుకుని బంగాళదుంప ఉల్లికారం కూరని చూద్దాము. ఈ బంగాళదుంప ఉల్లికారాన్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఉల్లికారాన్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే అన్నంలోకి టిఫిన్స్లోకి తినచ్చు. ఈ ఉల్లికారాన్ని కూడా వేడివేడి అన్నంలోకి కలుపుకోవచ్చండి. ఈ ఉల్లికారాన్ని నేను రోట్లో ప్రిపేర్ చేస్తున్నాను. 1 స్పూను జీలకర్రని వేసుకుని మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండుని నానబెట్టుకుని వేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఒక 10 వెల్లుల్లి రేఖలని వేసుకోవాలి. ఈ ఉల్లికారాన్ని మిక్సీ జార్లో అయినా చేసుకోవచ్చండి, కానీ రోట్లో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలండి. ఈ విధంగా కచ్చా పచ్చాగా దంచుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మీడియం సైజు ఉల్లిపాయలు 2 తీసుకుని ఈ విధంగా కట్ చేసుకుని వీటిని కూడా దంచుకోవాలి. ఇందులోకి 1 అర స్పూను పసుపు వేసుకుని కచ్చా పచ్చాగా దంచుకుంటే ఉల్లికారం టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా ఉల్లికారాన్ని ప్రిపేర్ చేసుకుని దొండకాయ ఉల్లికారం, వంకాయ ఉల్లికారాన్ని తయారు చేసుకోవచ్చండి. వేడివేడి అన్నంలోకి మంచి రుచిగా ఉంటాయి. ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న కారాన్ని పక్కన పెట్టుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు వేసుకుని ఇవి వేగిన తర్వాత చిటికెడు ఇంగువ, 2 రెమ్మల కరివేపాకు, దంచి పెట్టుకున్న ఉల్లికారాన్ని వేసుకుని ఉల్లిపాయ ముక్కలన్నీ పచ్చివాసన పోయే వరకు కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో ఉల్లికారాన్ని ఫ్రై చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా ఉల్లికారం అంతా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 4 మీడియం సైజు బంగాళదుంపల్ని ఉడికించుకుని పైన పొట్టు తీసేసుకుని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. బంగాళదుంప ముక్కల్ని మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా పలుకులుగా ఉడికించుకుంటే తినేటప్పుడు చాలా బాగుంటుందండి. ఇప్పుడు అడుగు నుంచి పైకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కూర అంతా బాగా దగ్గర పడే వరకు మూత పెట్టుకుని సన్నటి సెగ మీద మగ్గించుకుంటే ఈ బంగాళదుంప మిశ్రమానికి ఈ ఉల్లికారం అంతా ఫ్లేవర్ పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకుంటే కూర చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. దోశల్లోకి కూడా నలుచుకోవచ్చండి, చాలా రుచిగా ఉంటుంది. చూసారు కదా బంగాళదుంప ఉల్లికారాన్ని ఎంత సింపుల్గా ప్రిపేర్ చేశామో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడు పూరీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాము. పూరీ పిండిని ఈ విధంగా కలుపుకుని ఒక అరగంట సేపు నానబెట్టుకున్నట్లయితే పూరీలు సాఫ్ట్గా పొంగుతూ బాగా వస్తాయండి. ఇప్పుడు చాపింగ్ బోర్డు మీద కొద్దిగా గోధుమ పిండిని వేసుకుని వీడియోలో చూపించిన విధంగా సిలిండ్రికల్ షేప్ లాగా ఒత్తుకోవాలి. ఆ తర్వాత చాకుతోటి పూరీలకి మనం ఎంతైతే ఉండలు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో అంత సైజులో మనం కట్ చేసుకొని ఉండలుగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా అన్నింటినీ రెడీ చేసుకోవాలండి. పిండి పొడి ఆరిపోకుండా మూత పెట్టుకోవచ్చు. ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని అద్దుకుంటూ పూరీలని ఒత్తుకోవాలి. పూరీలు మరీ పలుచగా కాకుండా కొద్దిగా మందంగానే ఒత్తుకోవాలండి. అప్పుడే పూరీలు బాగా పొంగుతాయి. చల్లారినప్పటికీ కూడా
పూరీలు పొంగుతూనే వస్తాయండి ఈ విధంగా చేశారంటే. అన్నింటినీ ఈ విధంగా ఒత్తి రెడీ పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పూరీలని వేసుకోవాలి. చూస్తున్నారు కదండి, చాలా పొంగుతూ వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మనం పంచదార వేసాం కాబట్టి మంచి రంగులో వస్తాయి. గోధుమ రవ్వ వేసాం కాబట్టి ఎక్కువసేపు పొంగుతూ ఉంటాయి. ఇదే విధంగా అన్ని పూరీలని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. పూరీ కూర ఎప్పుడు ఒకే కూర కాకుండా ఇలా ఒకసారి ఉల్లికారాన్ని ప్రిపేర్ చేసుకుంటే అన్నంలోకి కూడా తినచ్చు, దోశలు, పూరి, చపాతీలో కూడా తినచ్చు, మసాలా రైస్లో కూడా తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.